ఈ నీళ్ళ సమస్య తొందరగా తగ్గుతుందేమో నాకు తెలిసి. ఈ ఒక్క నిమిషం మీరు మధ్య మాట్లాడద్దు. మీ ఇద్దరికి వచ్చినటువంటి పూర్వకాలే అందరు కూడా రావాలని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఇప్పుడు కొంచెం సమయం కొంచెం ఇదైనా కూడా మిత్రుడు మన సురేష్ గారు వచ్చి మీ యొక్క ఉపన్యాసాన్ని మా ముందు అందించాల్సిందిగా. జై రాయలసీమ. రాయలసీమ వర్తమాన రాజకీయాలు అసలు ఒక జటిలమైన కాన్సెప్ట్ మా పెద్ద పడిన అంశం గారు కేటాయించారు. అంటే పూర్తి స్థాయిలో ఇది కొంత వివాదానికి అవకాశం ఉన్నటువంటి అంశమని నాకు అనిపిస్తుంది. ఏ దేశ ముఖ చిత్రమైనా ఆ దేశ రాజకీయ ముఖ చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది. ఏ దేశ భవిష్యత్తునైనా, ఏ రాష్ట్ర భవిష్యత్తునైనా, ఏ ప్రాంతం యొక్క భవిష్యత్తునైనా, ఆకాంక్షలైనా ముందుకు తీసుకెళ్లేది ఒక రాజకీయ శక్తి. మరి అట్లాంటి రాజకీయ శక్తి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆ దేశం లేదంటే ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనకు కేఎల్ రావు లేకపోయి, రాయలసీమ వాడు కాకపోయి కేఎల్ రావు, మనకు ఉన్న వాళ్ళంతా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఒక పరంపరని మనం ఇప్పటిదాకా చూస్తాం. అందుకే ఇక్కడ పాలకుల యొక్క స్వభావం పాలేగాల కంటే కొంచెం పైన పార్లమెంటరీ విధానానికి కొంచెం కింద ఉంటుంది అని చెప్పేసి ఒక మాట మనం వింటూ ఉంటాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతం కుందేళ్ళు తోడేళ్ళు కలిగినటువంటి చరిత్ర కలిగిన నేలగా మనము చరిత్ర అంతా మనం చెప్పుకుంటూ వస్తాం. ఎంతో వైభవపేతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి హంపి విజయనగర సామ్రాజ్యం వారసులుగా మనమంతా ఈ ప్రాంతాన్ని ప్రకటించుకున్నాం, రాయలసీమలో కూడా ప్రకటించుకున్నాం. మరి ఇంత వైభవపేతమైనటువంటి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళకి కాబట్టి ఈరోజు ఈ 4 జిల్లాల నుంచి 8 మంది సీఎంలు అయ్యారు. వరుస పెట్టుకుంటూ వస్తే మనకు నీలం సంజీవ్ రెడ్డి నుంచి, దామోదరం సంజీవ దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఎన్టీ రామారావు కూడా మన హిందూపూర్ ప్రాతినిధ్యంగానే మనం భావించవచ్చు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో తీసుకుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా మనకే వస్తారు. అలాగే పివి నరసింహారావు ప్రధానం చేసినటువంటి ప్రాంతం కూడా రాయలసీమ. ఇంత వైభవోపేతమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం యొక్క దీపం వెలుగు కింద చీకటే మిగిలిపోయింది. ఈ ప్రాంతాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు కానీ, ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాల కోసం కేటాయించిన వాళ్ళు కానీ మనకి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కనిపించదు. ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్నది, కొడితే దిమ్మ తిరగాలన్నట్టుగా కేవలం లాగా ఎందుకుపోయి నాగార్జున సాగర్ అక్కడ కింద పెట్టాడే, అట్లాంటి వ్యూహకర్త మనకు లేకపోయినా. కృష్ణా బెన్నా ప్రాజెక్ట్ మనకు స్టార్ట్ అయితే మరి ఈరోజు మనం పెద్ద ఎప్పుడో అంటుంటాడు, దాదాపు మాకు కోస్తాలు చాలా బాకీ పడ్డారు అని. సస్యశ్యామలంగా దాదాపు కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు సాగులో ఉండి చాలా గొప్పగా జీవించేవారు మనమంతా కూడా. మరి వర్తమానంలోకి ఈరోజు వస్తే మనది ఎప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి చాలా విశాల హృదయం ఉంటుంది మనకి. అంటే విశాల హృదయమే కాదు, మనం ఒక 3 జిల్లాలు పాలించాలంటే మనం నామోస్ పెద్ద జిల్లా 23 జిల్లాలు ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలని మన కోరిక, మనకు ఆశ. మరి 23 జిల్లాల నుంచి 13 జిల్లాలనే కూడా మనం చాలా బాధపడ్డాం. మరి 13 జిల్లాల నుంచి 4 జిల్లాలు లేదంటే 3 జిల్లాలకి ముఖ్యమంత్రులు కావడానికి మన ప్రాంతం అంగీకరించదు. మన ప్రాంత స్వభావం కాదు. ఎందుకంటే మనది పూర్తి స్థాయిలో పాలేగాల సంస్కృతి. ఈ పాలేగాల సంస్కృతి ఎప్పుడు కూడా పక్కవాడి ఎదుగుదలను ఓర్చుకోదు. మనకు శబ్దభూమి నవలో
జట్టి ఎల్లప్ప గొర్రెలు కాసుకుని ఎల్లప్ప అర్ధరాత్రి గుట్ల చెరువు దొరుకుతుంటే ఆపుతాడు, కనుక్కుంటాడు, కనుగుతాడు. మరి పక్కనే ఉన్నటువంటి తాడిమరి సంస్థానము, ఈ పక్కనే ఉన్నటువంటి హండే సంస్థానాల మధ్య ఆ పోరుని మనకు ఒక చిన్న పాయింట్ లో మనకు చూపిస్తాడు. అదే విషయాన్ని మనం ఈరోజు తీసుకుంటే స్థానికంగా పార్టీలు పేర్లు ప్రస్తావిస్తే అవి కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మన స్థానిక నియోజకవర్గంలో వ్యక్తి గెలిస్తే నాకు సీట్లు ఉండదని చెప్పేసి అదే పార్టీలో వ్యక్తే మనకి ఈరోజు వెన్నుపోటు పొడచడం, లేదంటే దుష్ప్రచారం చేయడం లాంటి ఒక కల్చర్ మనం క్యారీ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ఈ రాజకీయాలు అనేవి ఒక కల్చర్ ని, ఒక దుర్మార్గమైనటువంటి ఒక స్వభావాన్ని క్యారీ చేస్తా వస్తున్న తరాలుగా. మరి ఈ స్వభావం అనేది ప్రాంతానికి ఫలమా నష్టమా అనేది ఒకసారి మనమంతా బేరీ చేసుకోవాలి. ఈ స్వభావం మారినంత వరకు ఈ ప్రాంతం మారదు. మన నిన్న నైట్ మన సదర్ ప్రొఫెసర్ కూర్చోబెట్టుకుని గంట సేపు చెప్పాను, అయ్యా గతంలో రాయలసీమ ఉద్యమాలన్నీ కూడా రైతుల దగ్గర పోలా, లేదంటే ఊర్లోకి పోలా, సత్రం దగ్గర పోలా, లేదంటే గడ్డ దగ్గర కూర్చోవాలా, నాలుగు గుంపు వేసుకోవాలా, వాళ్ళతో రగిలించాలా, రైతుల్ని సమీకరించాలా అనే ఒక ఎత్తుగడతో సాగినాయి. ఇప్పుడు సాగదు. విద్యార్థుల్లోకి వెళ్ళాలా, యూనివర్సిటీలోకి వెళ్ళాలా. మరి ఆ పిల్లలకి రేపటి భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మనము అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక సూచన చేశారు. అయితే దీనికి ఇంకొంత యాడింగ్ గా రాజకీయ చైతన్యాన్ని కల్పించాలని చెప్పేసి కూడా మాట చెప్పాడు. రాజకీయ చైతన్యం యువతలో రానంత వరకు ఈ ప్రాంతం ఇట్లాగే ఉంటారు. మరి ఈ రాజకీయాలు వివిధ రంగాలు వీటి ప్రతిఫలనాలు ఒకసారి మనం చూస్తే కినా ఈరోజు సరైనటువంటి నీళ్ళ గురించి చాలాసేపు నీళ్ళ గురించి మాట్లాడడం చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుని వెరీ హ్యాపీ. అయితే వాటి ప్రతిఫలనాలు ఏ రంగాలు ఎలా ఉంటాయని ఒకసారి గమనిస్తే 2 నిమిషాలు ముగిస్తాయి, ఎక్కువసేపు ఏం లేదు. ప్రతిఫలనాలు ఎలా ఉంటాయని ఒకసారి గమనిస్తే మనం ఈరోజు హార్టికల్చరల్ హబ్ గా ఈరోజు అనంతపురం ఉంది. ఒక దూరదృష్టి ఉన్నటువంటి రాజకీయ నేత, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ నేత అయినా ప్రధానంగా మనకు కళ్యాణ దుర్గం సార్, మీరు ఉన్న ప్రాంతం కళ్యాణ దుర్గం మనం పనిచేసే వాళ్ళ ఏదైతే చూస్తాము, టమోటా పండుతుందండి ఆ ఏరియాలో. టమోటా అసలు ఆ ఏరియా నుంచి వచ్చినంత టమోటా ఉత్పత్తి మనకు నాకు తెలిసి మనకి ఇటువైపు వచ్చింది, తూర్పు వైపు రాదు. క్వాలిటీ కావచ్చు, ఉత్పత్తిలో కూడా వాటి ఇది కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి పంట అక్కడ తీస్తున్నారు. అయితే నాకు తెలిసిన డిగ్రీ ఉన్న నుంచి వింటున్నాను, ప్రాసెసింగ్ యూనిట్ అనేటివి ఏర్పాటు చేయాలా. మిగిలిపోయినటువంటి మనము చూస్తాం, వెళ్ళేటప్పుడు రోజు స్కూల్కి వెళ్తుంటాము, రోడ్డు పొడుగుతున్నా ఎక్కడ చూసినా కూడా ఈరోజు ట్రాక్టర్లు తిప్పిపోయింది, అంటే డబ్బు చేసి పెట్టారు. ఏ రాజకీయ నేతకు ఉందని ఇక్కడ రైతుల గురించి ఆలోచించే స్వభావం, తీరిక, ఓపిక ఎక్కడ ఉంది? రైతుల గురించి అది పరిస్థితి. ఇక నీళ్ళ గురించో లేదంటే ఇక్కడ ప్రాంతం గురించో మాట్లాడతారని అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉంటుందని వర్తమాన రాజకీయాల్లో మనం అసలు ఆశించే కూడా లేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక కులపైన మన కులం విగ్రహం పెడుతున్నాము మా ఊర్లో, మన జిల్లాలో జరిగిన సంఘటన, మన కులం విగ్రహం పెడుతున్నాం, నువ్వు రావాలా దీనికి ప్రోగ్రామ్, నువ్వు రావాలంటే ఆయన వెంటనే కృషి చేశారు. అంటే అదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ కులం వాళ్ళు ఆ గ్రామస్తులు వస్తే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఫలానా ఆ లీడర్ మీ ఊరు ఆయన చెప్పావా, ఆయన మన కులం కదా, ఆయన ఏం చెప్తాం, ఆయనకి ఏం పడింది మనకంటే ఆయన ఊపడితే మీ ఊళ్ళకి అడుగు పెడతాను. ఒక గ్రామంలో ఒక కులానికి, నీ కులానికి చెందినటువంటి ఒక విగ్రహ ప్రతిష్టకు వెళ్ళలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఉండే ఒక బహుజన రాజకీయ నాయకుడు ఈరోజు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో లేదంటే పొలిట్ బ్యూరో సమావేశంలోనో అట్లీస్ట్ నీకు రాయలసీమ నీళ్ళ కోసమో, నా ఊరి నీళ్ళ కోసమో, నా హంద్రి నీళ్ళ కేటాయింపుల కోసమో మాట్లాడటం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దారుణమైన, నేనంటే చాలా ఆశ్చర్యపోయింది. ఇంకా కొంతమంది మంత్రులు, పార్టీలు, క్యాస్ట్ బేస్డ్ పార్టీలు ఈరోజు మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినాయి.
ఒక జాతీయ పార్టీ ఏదైనా ఒకటి మనకు ఉండింటే కూడా బాగుండేదని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అయితే లోపలికి ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, ఇంటర్వ్యూ దొరకడం లేదు, మంత్రులు దొరకడం లేదు. ప్రజా సమస్యల గురించి ఆలోచించే తీరిక, ఓపిక, సమయం ఈరోజు ప్రజానాయకులుగా చెలామణి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు లేదు. వాళ్ళు ఎంతసేపు లెక్కాచారాలు, ఈరోజు కృష్ణాలో నిఘా జలాలు ఎన్ని ఉన్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, లేదంటే క్యారింగ్ స్పాట్ ఏదో ఉంది, ఇట్లాంటి పాయింట్స్ నిరుద్యోగ శాతం ఎంత పెరుగుతుంది, లేదంటే ఇట్లాంటి విషయాల గురించి ఆలోచించే నాయకుల గురించి ఈరోజు మనము పరిణామం చెంది ఎక్కడికి పోయినామంటే మనకు నెక్స్ట్ ఎన్ని సీట్లు వస్తాయి, మనకి నెక్స్ట్ ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, మనం ఎక్కడ ఓడిపోబోతున్నాం, ఎక్కడ అక్కడ గెలిచాలంటే ఏ క్యాండిడేట్ మార్చాలా, వీడైతే ఎప్పుడు నీళ్ళ గురించి మాట్లాడతాడు, వీడైతే ఎప్పుడు క్యాష్ గురించి మాట్లాడతాడు, వీడైతే ఎప్పుడు కూడా పార్టీని డ్యామేజ్ చేసే పనులు చేస్తాడు, వీడిని మారుతాం వారిని మారుతాం అనే ఒక విష సంస్కృతి ఈరోజు రాజకీయాల్లోకి చాలా చాలా లోతుగా చొచ్చుకుపోయింది. పదవులకి అంటుకునే గబ్బిలా లాగా ఈరోజు రాజకీయ నేతలంతా కూడా పదవులకు వేలాడుతున్నారు. ఈరోజు పదవుల కుర్చీలకు వేలాడే గబ్బిలా లాంటి రాజకీయ నాయకులు ఈరోజు మన ముందున్నారు. అయితే మన సమస్య వాళ్ళకి అర్థం కావాలా. మరి వాళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయ కులాలకు చెందినటువంటి వాళ్ళే ఈరోజు కుర్చీలో ఉన్నారు. వ్యవసాయం నీళ్ళు వస్తే దున్నుకునే భూమి అంతా వాళ్ళదే. దళిత బహుజనుల భూమి ఎంత ఉందండి ఈరోజు పల్లెల్లో? కానీ దాని గురించి కూడా, సొంత కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ఓన్లీ కేవలం పదవుల మీద ఈరోజు ప్రధానంగా ఆధారపడుతున్నటువంటి ఒక రాజకీయ చట్రాన్ని గీశారు. ఈరోజు దళిత బహుజనులు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. దళిత బహుజనులు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ గురించి ఆలోచించే పరిస్థితి, అవకాశము ఏమాత్రం లేని పరిస్థితిలో ఉంది. మరి ఇట్లా రాజకీయాన్ని ఒక కాస్ట్లీ కాంట్రాక్ట్ లాగా మార్చేసి ప్రాంతాన్ని గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడకుండా తప్పుదో పట్టిస్తూ కేవలం ప్రతిపక్షం వాళ్ళకి వాళ్ళు తిట్టడం, వీళ్ళు పౌరులకు వస్తే వీళ్ళు తిట్టడం ఒక విశేష సంస్కృతి కూడా ఈరోజు రాజకీయాల్లో పెంచి పోషిస్తా ఉన్నారు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కేవలం రాయలసీమకే పరిమితమైందా ఈ పరిస్థితి, పూర్తి దేశవ్యాప్తంగా ఉందా అనేది కూడా మనం ఒకసారి గ్రహిస్తే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మనకు సమీపంలో ఉన్నటువంటి పెన్నా నది మీద పేరూరు డ్యాం కడతారు. పేరూరు డ్యాం కడితే పేరూరు డ్యాంలో నీళ్లు నిలబడితే దాదాపు నూతిమడుగు, కత్తనపర్తి, నూతిమడుగు, కోనేటిపాలెము, కనగానపల్లి మండలము, రామగిరి మండలము, తర్వాత ఆత్మకూరు మండలము, కూడేరు మండలం, దాదాపు 5 నుంచి 6 మండలాలు చదువుయింది. మా చిన్నప్పుడు మా బాయిలో నీళ్లు రేటు, మా ఊరు కొత్తపల్లి పేరూరు డ్యామ్ దగ్గర నీళ్ళు వచ్చి డరనేవాడు మా తాత. నాకు బాగా దాదాపు 30-40 కిలోమీటర్లు మా ఊరి బాయిలో నీళ్లు రేటు, మా తోటలో మా బాయిలో నీళ్లు రేటు. మరి అట్లాంటి చెరువులు నింపడానికి ప్రణాళికలు రచించాల్సినటువంటి రచించాల్సినటువంటి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పాలకుడు, ఒక ప్రజాప్రతినిధి దానికి పైన కర్ణాటకలో ఒక డ్యామ్ కాంట్రాక్ట్ చేశాడంటే మనం ఏడ తలకాయలు పెట్టుకోవాలండి. ఆ డ్యామ్ కాంట్రాక్ట్ చేసి నీ పేరుటల్లో నీళ్ళు రావు, రూట్ డ్యామ్ ఓపెన్. మరి వేపకుంటలో లేదంటే మద్దల చెరువులో లేదంటే పేరూరులో, తర్వాత ఇక్కడ ముట్టాల ఇట్లా గ్రామాల్లోకి వచ్చి మన బంధువులు చెప్తారు, మా ఇంట్లో చెప్పుడు అన్నం తిరిగిపోతున్నాయా. ఈరోజు ఆకాశ అరణ్యాల్లో ఈరోజు జీవిస్తా ఉన్నాం. ఈరోజు రాయలసీమ రాజకీయాలన్నీ కూడా ప్రధానంగా అనంతపురంలో కావచ్చు, కర్నూలు, కడప కూడా కావచ్చు, రాజకీయం అనేది ఒక ఆదాయ వనరుగా ఈరోజు మారిపోయింది. ఆ ఆదాయ వనరుని స్థిరీకరణ చేసుకోవడం కోసం అప్పుడప్పుడు ఏడుకోటు రాగాలను ఆలోచిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు బాధని నటిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు జనాన్ని మోసపుచ్చే ప్రయత్నం కోసం మొసలి కన్నీరు కాలుస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా ప్రజల్లో చైతన్యం కల్పించేటటువంటి అవసరం. మొన్న నాగేశ్వరాచార్య మాట్లాడుతూ మాట చెప్పారు, ఈ ఉరవకొండ దగ్గర రాత్రి చెప్పాను సార్, ఉరవకొండ దగ్గర విపరీతమైన కరువు వచ్చి గట్టి కేంద్రం పెడితే, గట్టి కేంద్రం దగ్గర ఎవరైనా వచ్చి పశువులు మేపుకోవడం, మేము గడ్డి లేదు, వానలు లేవు కాబట్టి వచ్చి మేపుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మాకు అవకాశం కల్పిస్తే
ఎక్కడైతే జిల్లాలో చుట్టుపక్కల అందరూ వచ్చారు, గడ్డి మేపుతున్నారు. ఒక 2 నెలలు 3 నెలలు మేపుతుంటే విపరీతంగా పేడ దిబ్బలు తయారయ్యాయి. పేడ దిబ్బల కోసం కొట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు మన పాలకులు అని చెప్పుకోవడానికి మనంతా కూడా సిగ్గుతో కవరించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నీళ్లు అన్న అప్రేటర్ చెప్పినట్టుగా నీళ్లు మనకు 122 + 29 ఈ పరిధిలోనే మనకు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి దీంట్లో నుంచే మ్యాక్సిమం నీళ్ళు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం అని చెప్పేసి మనం చిన్న నుంచి చదువుతున్నాం, ఎన్ని మీటింగ్ లో వింటున్నాం. మరి రైతు ఆత్మహత్యలు కూడా ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడ జరగదు. ఇంత దుర్మార్గ పరిస్థితుల నుంచి ఈరోజు మనం కొంచెం అందరినీ నీళ్లు చూస్తున్నాం. అప్పుడు ఈ హెచ్ఎల్సీకి అన్నగా రాలేదంటున్నాడు, కానీ ఇంకో 2 నెలల కన్నా వస్తాయని ఒక ఆడో చెరువు నీళ్లు కనబడతాయి. ముందు ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుంటుందనే ఒక ఆశాభావంతోనే మనమంతా కూడా ముందుకెళ్ళాలి. ఇంకా సీరియస్ గా చిగమే అన్నట్టుగా మాకు ఒక దేశాన్ని ప్రకటించండి అనంతపురం అని చెప్పేసి పెద్ద అనంతపురాన్ని ఒక దేశంగా ప్రకటించాల్సిన అర్హతలు స్థాయి ఉంది అని చెప్పేసి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా అన్నటువంటి ఆయన్ని, అలాగే మహనీయులు దేవపుత్ర గారు కూడా స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందు రాయలసీమ సభలకు, రాయలసీమ సమావేశాలకు, రాయలసీమ ఉద్యమాలకు ఇంతవరకు మేము అంత దీంట్లో సీరియస్ గా లేవని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య ఈ 2 రోజులుగా వింటుంటే 2 రోజుల ముందు సార్తో కూర్చొని మాట్లాడుతుంటే, తర్వాత మన గొడ్డు నారాయణ సార్తో 1 వారం నుంచి అన్నతో ఈ మీటింగ్ కోసం పర్పస్ కోసం తిరుగుతా ఉంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. మనం ఇంత విద్యావంతులు లేదంటే ఉపాధ్యాయులు మనకే చాలా విషయాలు తెలియదు. కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్ గా దీన్ని కాడిని భుజాన వహించినటువంటి అవసరం కూడా ఉందని నాకు బలంగా అనిపిస్తుంది. కంపల్సరీగా ముందు రాయలసీమ ఉద్యమాల్లో నా వంతు పాత్రను కూడా పోషిస్తానని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉద్యమాభివందనాలతో జై రాయలసీమ.